అన్నం పుణ్యం ఎరగని చిన్నారులను అంగట్లో సరుకులయ్యారు. దుర్మార్గుల కాసుల కకృతికి బలై తల్లిదండ్రులకు దూరమవుతున్నారు. ఒకరి నుంచి మరొకరి చేతులు మారుస్తూ బిడ్డలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. రాచకొండ పోలీసుల స్పెషల్ ఆపరేషన్లో వెలుగులోకి వచ్చిన చిన్నారుల విక్రయంపై 10 టీవీ ప్రత్యేక కథనం. హైదరాబాద్ శివార్లలో పసిపిల్లల అమ్మకాలు కలకలం రేపుతున్నాయి. మేడిపల్లి కేంద్రంగా చిన్నారుల అమ్మకాలు జోరుగా సాగినట్లు రాచకొండ పోలీసుల స్పెషల్ ఆపరేషన్లో వెల్లడైంది. కొందరు దుర్మార్గులు ఢిల్లీ, పుణేల నుంచి చిన్నారులను అపహరించి నగర శివార్లలో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్టు చేసి తమదైన స్టైల్లో విచారణ చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రాకెట్ తో సంబంధమున్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను పట్టుకున్నారు. మొత్తం 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు 16 మంది పిల్లలను కాపాడారు. సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ శోభారాణికి అరెస్ట్ చేశారు. అండ్ షీ వాజ్ అసిస్టెడ్ బై 2 అదర్ పర్సన్స్, దట్ ఈస్ స్వప్న అండ్ షేక్ సలీం. ఈ ముగ్గురు మనిషికి మేము ఆల్రెడీ అరెస్ట్ చేసాము. And వాళ్ళ తరఫు నుంచి from their possession we have recovered 2 minor children. Both the children were boys. One was only 23 days old, I'm sorry. And the second child was about 2 months old. Both were boys only. There might be more people involved, but as of now, ఇంకా other than these 3 people, వాళ్ళకి already arrest చేసాము. ఇంకా మా దగ్గర 8 మనిషి ఉన్నారు. రాచకొండ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ చిన్నారులను పెంచుకుంటున్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. ఇన్నాళ్లు తమ పిల్లలు అనుకున్న వారంతా అకస్మాత్తుగా పరాయి వాళ్లు కావడంతో పెంచుకున్న ప్రేమ కన్నీటి పర్యంతమవుతోంది. చిన్నారులను రెస్క్యూ చేసిన పోలీసులు పిల్లలను కొనుగోలు చేసిన వారి నుంచి స్వాధీనం చేసుకోవడంతో పెంచుకుంటున్న తల్లిదండ్రులు గుండెల విసేలా రోధిస్తున్నారు. తమ బిడ్డలను తమకివ్వాలంటూ రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఎవరు కన్నా ఎక్కడి నుంచి తీసుకొచ్చినా వారిని తమ సొంత బిడ్డల్లా పెంచుకుంటున్నామని, ఈ సమయంలో చిన్నారులను తీసుకెళ్లడం న్యాయం కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా అమ్మాయికి, మా కోళ్ళకి 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి, పిల్లలు పట్టట్లేదు. ఏం చేయాలమ్మా అంటే, ఎవరన్నా పిల్లలు దొరికితే ఇస్తామమ్మా అని చెప్పింది. 3 పిల్లలు అంట ఒక ఆయనకి, 3వ పిల్లగా ఆడద పుట్టిందంట. అప్పుడు ఏం చేసిందంటే 3వ పిల్లగా ఆడద పుట్టింది, ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళు అన్నారంట. ఈ అమ్మాయి కనిపెట్టిందంట. ఎంత చెప్తుందమ్మా అమ్మాయి అంటే 2,60,000 అని చెప్పింది. ఆ 2,60,000 ఆమె కట్టిందో ఏమో తెలియదు. ఇంకో ఆధార్ కార్డు బట్టి మా చేతికి ఇచ్చింది. వాళ్ళిద్దరి ఆధార్ కార్డు ఇచ్చింది. ఇచ్చేసి దత్తత అని టాపిచ్చింది. దానిలో సంతకాలు పెట్టించుకుని మాతోటి ఆ అమ్మాయికి ఇంకా 5 లక్షలు ఇచ్చేసి చీర కొనుక్కోమ్మా అని మేము ఉన్నమ్మా. చీర 5 రూపాయలు ఇచ్చి చీర కొనుక్కోమ్మా, మాకు ఇచ్చి మంచి పని చేసావు, మాకేంటి పిల్లలు లేరు, ఇంట్లో పిల్లలు వచ్చే దారి లేదని మేము ఇచ్చేసాం. ఆ అమ్మాయికి ఇచ్చి తెచ్చుకుంటాం. ఏ తల్లి నవమాసాలు మోసిందో, పురిటి నొప్పులు భరించి ఏ తల్లి కన్నదో తెలియదు గాని ఊర్లు దాటి, రాష్ట్రాలు దాటి తెలంగాణకు చేరారు చిన్నారులు. అయితే కన్నవాళ్లకు దూరమైన బిడ్డలు లేని తల్లిదండ్రుల బాధను తీర్చారు. అల్లారు ముద్దుగా ఎదుగుతున్న సమయంలో తాజాగా పెంచుకున్న వాళ్లకు దూరమై ప్రస్తుతం అనాథలుగా మిగిలారు.